తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తేరా. అక్క, కార్తీక బహుళపక్ష ఏకాదశి వచ్చేస్తోంది. ఈ శనివారమే 15వ తారీఖే ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి. పేరుకి చాలా చాలా వైశిష్ట్యం ఉంటుంది, దానికి బోల్డంత అర్థం ఉంటుంది. అర్థం ఉండబట్టే దానికి ఆ పేరుని పెట్టడం, వినియోగించుకోవడం వల్ల ఎట్లాంటి మనకి కోరికలు నెరవేరే పరిస్థితి ఉంటుంది అని చెప్పకనే చెప్తాయేమో పేర్లు అనిపిస్తుంది, అంటే ఏకాదశి పేర్లు. మరి ఈ ఉత్పన్న ఏకాదశి వైశిష్ట్యం ఏమిటి, ఆ రోజు ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా అక్క. ఈ ఉత్పన్న ఏకాదశి అనేది చాలా విశేషమైంది పద్మిని, ఎందుకంటే కార్తీక మాసంలో వస్తుంది. అలాగే ఎవరైనా ఈ ఏకాదశి వ్రతాన్ని, ఉపవాస వ్రతాన్ని మొదలు పెట్టాలనుకుంటే ఈ ఉత్పన్న ఏకాదశి నుంచే మొదలు పెట్టాలి. తర్వాత 11 ఏకాదశులు కూడా, కంటిన్యూస్ ఏకాదశులు కూడా 11 నెలల 11 ఏకాదశి, 11 నెలలతో పాటు 11 నెలల పాటు ఈ ఏకాదశి వ్రతాన్ని మొదలుపెట్టే రోజు ఈ ఉత్పన్న ఏకాదశి. ఈ ఉత్పన్న ఏకాదశి రోజు ఎవరైతే విష్ణుమూర్తి ఆరాధన చేస్తారో, అలాగే ఇద్దరిని లక్ష్మీదేవి ఆరాధన చేస్తారో విశేషమైన ఫలితాలని స్వామిస్తారు. ఎందుకంటే స్వామి నిద్రించే సమయంలో, విష్ణుమూర్తి నిద్రించే సమయంలో మురాసురుడు అనే రాక్షసుడు స్వామి మీదకు వెళ్ళినప్పుడు స్వామిలో నుంచి ఏకాదశి మాత అని ఉద్భవిస్తుందన్నమాట. ఏకాదశి మాత వచ్చి ఆ రాక్షసుడిని సంహరిస్తుంది. అందుకని ఏకాదశి మాతని కూడా కొలిచే రోజు శుభదినం ఈ ఉత్పన్న ఏకాదశి అన్నమాట. ఇక ఆ రోజు అందరూ విష్ణు దేవాలయాలకు వెళ్ళిన విష్ణుమూర్తికి తులసి మాలని సమర్పిస్తే కూడా వాళ్ళకు ఉండేటువంటి ఏవైతే కర్మలు ఉంటాయో అవన్నీ కూడా తొలగుతాయి. మనకి ఎప్పుడు ఈ కర్మలు అనేవి చాలా వెంటాడుతూనే ఉంటాయి. ఆ కర్మలు తొలగాలంటే ఈ తులసి మాల సమర్పించడం వల్ల, తులసి అంటే చాలా విశేషమైన, తులసి పూజ చేయటం వల్ల కూడా విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. అందుకే ఆ రోజు తులసి పూజ చేస్తే మంచిది. అలాగే తులసికి పసుపు కుంకుమ రాసి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి అందులో ఆ వెలిగించే దీపంలో యాలుకలు వేసి పసుపు ఒత్తులు వేసి వెలిగిస్తే చాలా మంచిది. అలాగే యాలుకల దండ అమ్మవారికి అయ్యవారికి కూడా ఆ రోజు వేస్తే చాలా మంచిది. 21 యాలుకలు కానీ 54 యాలుకలు కానీ దండ గుచ్చి వేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి అన్నమాట ఉత్పన్న ఏకాదశి రోజు. శనివారం వస్తోంది కాబట్టి మీరు ఇందాక అన్నట్టుగా తులసి సమర్పించడం స్వామివారికి శనివారం సమర్పించే వాళ్ళు ఉంటూ ఉంటారు. అవును, ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి కూడా ఇస్తూ ఉంటారు తులసి. విష్ణుమూర్తి దేవాలయంలో కూడా తులసి ఇస్తూ ఉంటారు. తులసితో పూజించిన, తులసి పత్రం పెట్టిన అంతెందుకు నైవేద్యంలో కూడా ఒక తులసి పత్రం వేసి పెడతారు. అప్పుడే అది సంపూర్ణత్వం వస్తుంది. కాబట్టి తులసికి అంత విశేషం ఉంది. మన యొక్క చెడుని పారద్రోలేది తులసి. తులసి మాత ఇంటి ముందు లేదంటే ఆ ఇల్లు అస్సలు చీకటితో సమానం. చాలా మంది ఇంటి దగ్గర తులసి మొక్క ఉండదు. తులసి మొక్క అనేది ఉండాలి ప్రతి ఇంటి దగ్గర. నీ చెడునంతా కూడా ఆకర్షించి లాక్కునేది తులసి మాతే. నిన్ను సర్వ ఉపద్రవాల నుంచి కాపాడేది తులసి మాతే. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా, ఏమైనా చెడు జరగబోతున్నా తులసి మనకు చూపిస్తుంది, ఎండిపోతూ ఉంటుంది. అప్పుడు వెంటనే తులసి మనకి సంకేతాలు ఇస్తుంటుంది అనమాట తులసి మాత. అందుకే తులసి పూజ అనేది ప్రతిరోజు ప్రతి స్త్రీ చేయాల్సిన తులసి పూజ. ప్రతి ఒక్క స్త్రీ కూడా తన సౌభాగ్యం కోసము, విష్ణుమూర్తి అనుగ్రహం కోసము, అమ్మవారి అనుగ్రహం కోసం కూడా తులసి ఆరాధన చేయాలి. అద్భుతం అక్క. సో ఆ రోజున ప్రత్యేకించి దీపారాధన చేయమంటున్నారు కాబట్టి ఏ సమయంలో చేయమంటారు? సాయంత్రం సమయంలో చేస్తే చాలా మంచిది. సాయంత్రం ప్రదోషకాలం సమయంలో దీపారాధనకి చాలా విశేష ఫలితం. కార్తీక మాసంలో ఆవు నేతితో పసుపు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. అందులో యాలకులు వేయాలి. తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతి. ఇంకా అదే రోజు కొద్దిగా యాలుకలు, కొన్ని లవంగాలు, పచ్చకర్పూరం వేసి చిన్న బాక్స్లో మీ పూజ గదిలో అమ్మవారి దగ్గర పెట్టుకుంటే మీకు చాలా చక్కగా కలిసి వస్తుంది. ఆ విధంగా చేయాలి. ఇక ఈ రోజు ఎవరైతే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి 100 గోవుల్ని దానం చేసిన ఫలితాన్ని స్వామివారు ఇస్తున్నారు. మామూలుగా ఈ రోజుల్లో ఒక్క గోవుని కనీసం ప్రత్యామ్నాయంగా ఏదో గోవు పేరు చెప్పుకుని ఏదో ఇవ్వటం తప్ప, 100 రూపాయలు ఇవ్వటమో 1000 రూపాయలు ఇవ్వటమో చేయటం తప్ప గోవునిచ్చే పరిస్థితి లేదు, అసలు లేదు కదా. అలాంటి 100 గోవుల్ని ఇచ్చే పరిస్థితి కల్పిస్తుంది ఏకాదశి. ఉపవాసం ఉన్నంత మాత్రం అసలు ఎంతటి ఫలితం ఏకాదశి వ్రతం అనేది. నువ్వు తీసుకున్న ఆ ఫలితాన్ని అంటే ఆచరించి ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో
ఖచ్చితంగా స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది పద్మిని. మనకేం కావాలో అది ఇస్తారు. మనం కోరుకున్నది కాకుండా కదా! మనకి ఏది కావాలో అవసరం. స్వామికి తెలుసు. యాహ్! మనం కోరుకునేవి ఎన్నో కోరుకుంటాం. కానీ నీకు ఏది అవసరమో అదే స్వామి ఇస్తారనమాట. ఏది అదే శ్రేయస్సో అది ఇస్తారు. నీకు ఏది శ్రేయస్సో, నీకు ఏది అవసరమో, ధర్మంగా నీకు ఏ కోరిక యాహ్! నీకు ఇస్తే తీరిస్తే అది నీ జీవితంలో ఉపయోగపడుతుందో అలాంటి కోరికల్ని స్వామి తప్పకుండా తీరుస్తారు. ఖచ్చితంగా. ఇక ఆ రోజు నుంచి మర్నాడు ఉదయం వరకు పారణ సమయం ఉంటుంది. మర్నాడు మధ్యాహ్నం నుంచి ఉన్నట్టుంది. మధ్యాహ్నం నుంచి వచ్చింది పారణ సమయం. ఉమ్. ఇక ఆ రోజు కూడా అందరూ కూడా విష్ణుమూర్తి ఆరాధన ద్వాదశి రోజు కూడా చేస్తారు. అలాగే మళ్ళీ ఉసిరిక దీపాలు కూడా వెలిగిస్తారు. ఈ ద్వాదశి అప్పుడు కూడా ఉసిరిక దీపం వెలిగించిన, ఉసిరి దానం చేసినా కూడా చాలా మంచిది. చాలా మంచిది. అద్భుతం. అయితే దత్తాత్రేయ స్వామికి కూడా అత్యంత ప్రియమైనటువంటి మాసంగా చెప్తూ ఉంటారు కదా కార్తీక మాసం. అవును. మరి స్వామివారి అనుగ్రహాన్ని ప్రత్యేకించి ఏకాదశి నాడు ఎలా పొందచ్చక్క? దత్తాత్రేయ స్వామి ఆరాధన అంటే సాక్షాత్ విష్ణుమూర్తి ఆరాధనే. నేను చెప్తూ ఉంటాను, స్వామికి ఎప్పుడు కూడా గురువు అనే వాళ్ళు ఎవరికైనా కూడా ఈ పసుపు అంటే చాలా ఇష్టం. ఈ పసుపుతోని ఎవరైతే అష్టోత్తరం చేసినా, దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చేసుకొని అక్కడ దత్తస్తవం చదువుకున్నా, అలాగే శ్రీపాద వల్లభ స్వామిది సిద్ధమంగళ స్తోత్రము, శ్రీపాద రాజ అష్టకము చదువుకున్నా కూడా విశేషమైన ఫలితం వస్తుంది. ఉట్టి విష్ణుమూర్తి ఆరాధన కంటే త్రిమూర్తుల ఆరాధన ఇంకా ఇంకా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా. ఆయన ఒక్కరిని పూజిస్తే చాలు, అటు శివుడికి ప్రియమైన మాసం, ఇటు కేశవుడికి ప్రియమైన మాసం కాబట్టి చాలా ప్రియమైన మాసం. చాలా చాలా అద్భుతం. సో ఖచ్చితంగా మీరు అన్నట్టుగా పసుపుని సమర్పించడం, తులసిని సమర్పించడం ద్వారా ఖచ్చితంగా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని అంటున్నారు. ఉపవాసం మరి ఖచ్చితంగా చెయ్యాలి. ఏకాదశి అంటేనే ఉపవాసం కదా. చెయ్యలేని పక్షంలో ఇంకేమిటి ప్రత్యామ్నాయం? అల్పాహారం తీసుకోవచ్చు. ఇక చేయలేము, మా ఆరోగ్య పరిస్థితి, మా శరీరం సహకరించట్లేదు అన్నప్పుడు వాళ్ళు పళ్ళు తీసుకోవచ్చు, ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఏదైనా అల్పంగా, ఈ రైస్ అనేది తినకూడదు అనమాట. అయితే ఏకాదశికి విశేషంగా దానాల్ని కూడా చెప్తూ ఉంటారు కదా అక్క. ఏ దానం ఈ రోజు ఏకాదశి నాడు చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అనుకోవచ్చు? ఆ రోజు వంటకు ఉపయోగించే వస్తువులు, పప్పులు, అలాగే నూనె చాలా మంది తీసుకోరు. ఒకవేళ తీసుకుంటే కూడా చాలా మంచిది, శనివారం కాబట్టి. ఒకవేళ కొన్ని చోట్ల కొంచెం పెద్ద బ్రాహ్మలు, వయసులో ఉన్న వాళ్ళు తీసుకుంటారు, వేరే చోట తీసుకోరు. కొన్ని దేవాలయాల్లో మాత్రం వాళ్ళకి ఏమి ఉండదు, తీసుకుంటారు. అలా మనం నూనె, ఈ పప్పు, ఉప్పు, స్వయం పాకం లాంటి కూరగాయలు దానమిస్తే చాలా మంచిది. ఇక ఆ రోజు కుబేరుణ్ణి పూజించడం వల్ల కూడా సిరి సంపదలు బాగా వస్తాయి అన్నమాట. ఆ రోజు కుబేరుణ్ణి పూజించడం వల్ల చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ఆ రోజు కుబేరుడికి సంబంధించిన ఓం అష్ట కుబేరాయ నమః, లేదంటే ఓం అష్టలక్ష్మి కుబేరాయ ధనం కురుకురు స్వాహ ఈ నామాన్ని కూడా అనేది చదువుకోవచ్చు. ఎన్నిసార్లు చదవమంటారు? 108 సార్లు, 108 టైమ్స్ ఏ టైంలో చేయమంటారు? ఈవినింగ్ టైం చేస్తే మంచిది. ఇక నేను యాలుకలు అన్నాను కదా, యాలుకల దండ కుబేరుడికి కూడా చాలా ప్రీతి. మనం ఎప్పుడైతే లక్ష్మీదేవికి ప్రీతికరమైనవన్నీ కుబేరుడికి కూడా ప్రీతి అనమాట. ఇక కుబేరుడికి బూరెలు, గారెలు కూడా ప్రీతి. అవి ప్రసాదంగా పెట్టి ఎవరికైనా పంచినా కూడా మంచి సిరి సంపదలు వస్తాయి. అద్భుతం అక్క, చాలా చక్కగా వివరించారు. ఈ ఉత్పన్న ఏకాదశిని ఖచ్చితంగా అందరూ ఉపయోగించుకుని వారి వారి ఈతి బాధల నుంచి బయటపడాలి, స్వామి వారి కృపకి పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక్క. నమస్తే. నమస్తే.